గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 7 PM లైవ్ షో. ప్రభుత్వం చెప్పినట్టుగా హుస్సేన్ సాగర్ ప్రక్షాళన ప్రస్తుతానికైతే పక్కకు పెట్టినట్లే ఉంది. పూడిక తీస్తే కనుక ప్రభావాలు, దాని పరిణామాలు తీవ్ర స్థాయిలో ఉండబోతున్నాయి. అందులో ఉన్న రసాయనాలు వెలికి తీస్తే భూగర్భ జలాలు ఆ సిల్ట్ వేసిన దగ్గర మరింత కలుషితమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి తాత్కాలికంగా వాయిదా వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. నిజంగా ఎందుకోసమని ఈ నిర్ణయం తీసుకున్నది? ఈ 2 ఏళ్ల కాలంలో తీయాలని చెప్పి దానిపైన కసరత్తు కూడా ప్రారంభించింది. కానీ ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేస్తున్నది. దీన్ని హుస్సేన్ సాగర్ మంచినీటి సరస్సుగా మార్చాలంటే ఏం చేయాలి? పూడిక విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలి? దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు సైంటిస్ట్ ప్రసన్న కుమార్ గారు, పర్యావరణవేత్త నరసింహారెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం సార్. నరసింహారెడ్డి గారు, 2 ఏళ్ల కింద నుంచి ప్రభుత్వం అంటున్నది హుస్సేన్ సాగర్లో పూడిక తీయాలని. అప్పట్లో కొందరు తీయకుంటేనే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన మీలాంటి వాళ్ళంతా. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి వెనక్కి పోవడానికి? మొట్టమొదట హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేయాలని మేము మొదటి నుంచి కూడా అడుగుతున్నాం. కాకపోతే ఎట్లా చేయాలనే దాని మీద ప్రభుత్వం ఆలోచనలకు మా ఆలోచనలకు కొద్దిగా తేడా వచ్చింది. అందులో ప్రధానంగా ప్రభుత్వం ఏమన్నదంటే మొత్తం హుస్సేన్ సాగర్ ఖాళీ చేసి డీసిల్టింగ్ చేసి మళ్ళీ మంచినీళ్ళు నింపి అప్పుడు ప్రక్షాళన చేస్తామన్నారు. ఇది సాధ్యం కాదు. అందులో మొట్టమొదటి అంశం ఏంటంటే ఈ నీళ్ళు చాలా అత్యంత ప్రమాదకరమైన కలుషిత జలాలు. ఇవి ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకెక్కడో పారబోసినా అక్కడ కూడా కాలుష్యం పెరుగుతుంది. దాని బదులు ఇక్కడనే ఉంచి దీన్ని క్రమంగా శుద్ధి చేసుకుంటూ రావాలనేది ఒక పాయింట్ అప్పుడు చెప్పడం జరిగింది. రెండవది సిల్ట్, టన్నుల కొద్ది సిల్ట్ ఉంది దీంట్లో. ఆ సిల్ట్లో కూడా అనేక రకాల మెటల్స్ ఉన్నాయి. మెటాలిక్ పొల్యూషన్ ఎక్కువ ఉంది. స్ట్రాన్షియం ఉంది, తర్వాత నైట్రేట్స్ ఉన్నాయి, ఫాస్ఫేట్స్ ఉన్నాయి, లెడ్ ఉంది. ఇవన్నీ ప్రమాదకరమైనవి ఉన్నాయి. మీరు సిల్ట్ పోయడానికి ఇదేదో చెరువు మట్టి కాదు. దీన్ని కూడా మనం అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సిన పరిస్థితి అని ఆ రోజు చెప్పినాం. కానీ ప్రభుత్వం ముందుకెళ్ళి మొట్టమొదట వాళ్ళు చేసింది ఏంటి, డైవర్షన్ చేశారు. బాల్కాపూర్ ఛానల్ నుంచి ఏదైతే మేజర్ క్యాచ్మెంట్ ఏరియా కవర్ చేసే నాలా డైవర్షన్ చేసి ఇప్పుడు మేము దాన్ని మంచినీటి సరస్సుగా చేస్తాము, సిల్ట్ అట్లానే ఉంచుతామని అంటున్నారు. దీనివల్ల పర్యావరణం ఏమవుతుందని మనం ఆలోచించాలి. మొట్టమొదట మంచినీళ్ళు వచ్చే దారిని మనం డైవర్షన్ చేసినాక ఆల్మోస్ట్ 60-70% నీళ్ళు వర్షపు నీళ్ళు, ఆ క్యాచ్మెంట్ ఏరియా వర్షపు నీళ్ళు రాకుండా చేయడం వలన నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఇంట్లోకి? హుస్సేన్ సాగర్లో కేవలం ఇంకొక నాలా నుంచే రావాలి. ఆ నాలా కూడా ఇప్పుడు మరి డైవర్షన్ చేసినాక చేస్తారా, శుద్ధి చేసినాక వదులుతారా అనేది తెలియదు. సో ప్రభుత్వం ఏంటంటే ఇంత కాంప్లెక్స్ ఇష్యూలో ఇంకొక కాంప్లెక్సిటీని యాడ్ చేసింది తప్పితే దీనివల్ల ముందుకెళ్ళే పరిస్థితి. ఇంకోటి ఏంటి అది? ఇదే డైవర్షన్ చేయడం. ఎందుకంటే మంచినీళ్ళు డైవర్షన్ చేయడం అంటే వచ్చే రసాయనాలు మురికి నీటితో వస్తున్న దాన్ని వేరే దారిలో మళ్లించడం ఎందుకు ఇబ్బంది అవుతుంది? వ్యర్థ జలాలను డైవర్ట్ చేయడం ఒకటి, అది ఎప్పుడైనా చేయాలని మనం అడుగుతున్నాం. కానీ మీరు మొత్తం నాలానే డైవర్ట్ చేయడం అంటే వర్షపు నీటిని కూడా డైవర్ట్ చేసినట్టు. లేకుంటే ఇంకే విధంగా వర్షపు నీళ్ళు ఇంట్లోకి వస్తుంది. మీరు మళ్ళీ సెపరేట్ లైన్లు వేస్తారా? ఇప్పుడు మా కూకట్పల్లి నుంచి వర్షపు నీళ్ళు వస్తుంటాయి. ఈ సహజ నాలాలోనే వస్తాయి కదా, మన ఆ వాగులోనే రావాలి. మీరు ఆ వాగులో పడ్డ నీళ్ళన్నింటినీ ఇప్పుడు డైవర్ట్ చేసినాక హుస్సేన్ సాగర్లోకి మంచినీళ్ళు ఏ విధంగా వస్తాయి? ఇది పెద్ద ప్రశ్న మన ముందు. రెండోది, ఇంకొక నాలా ఉన్నది మనకి, ఇప్పుడు బంజారాహిల్స్ నుంచి వచ్చే నాలా ఉన్నది. ఈ నాలా ఇప్పటికైతే వ్యర్థ జలాలు వస్తున్నాయి. దాని ముందు ఒక శుద్ధి కేంద్రం ఉన్నది. దీని కెపాసిటీ సరిపోతలేదు అనేది కనపడుతుంది. రెండోది, బంజారాహిల్స్ నాలాలో కూడా ప్రమాదకరమైన వ్యర్థాలు బయటపడ్డాయి. స్ట్రాన్షియం అనేది రేడియో యాక్టివ్ ఎలిమెంట్. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. అంటే క్యాచ్మెంట్ ఏరియాలో మేము చెప్పింది ఏంటంటే, ప్రక్షాళన చేయాలంటే మొట్టమొదట క్యాచ్మెంట్ ఏరియాలో కాలుష్యం ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని అసెస్మెంట్ చేయాలి.
చేసి మనం ఆ వ్యర్థ జలాలను ఎక్కడికక్కడ శుద్ధి చేసుకునే వ్యవస్థ ఏర్పాటు చేసుకొని మంచినీటిని వర్షపు నీటిని హుస్సేన్ సాగర్లకు వదిలితే అప్పుడు క్రమంగా డైల్యూట్ అవుతుంది అది. సార్, హుస్సేన్ సాగర్ను మునుపటితో పోలిసి ఇప్పుడు కొంత స్మెల్ తగ్గింది అక్కడికి వెళ్తే, మునుపటంతా లేదు ఇప్పుడు. హుస్సేన్ సాగర్ను మనం అందులో సిల్టు బయటికి వేయాలంటే, దీన్ని తీసి దానికి మంచినీటి సరస్సుగా మార్చాలంటే ఏం చేయాలి మరి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హుస్సేన్ సాగర్లో టన్నుల కొద్దీ ఉన్న హెవీ మెటల్ భారలోహాల చెత్త ఉంది. ఆ చెత్తని తీసుకుపోయి ఎక్కడ వేస్తామో ఆ వేసే ప్రదేశంలో ఉన్న ప్రజలు ఒప్పుకుంటారా లేదా, ఒకవేళ బయటకు తీసుకుపోయి వేస్తే. ప్రపంచంలో 3-4 రకాలుగా దీన్ని ఇట్లాంటి చెత్తని డీల్ చేస్తారు. నేను కొన్ని ప్రదేశాలు చూసిన ప్రదేశాలు, ఆస్ట్రేలియా, జపాన్ 2 ప్రదేశాలు నేను చూసిన ప్రదేశాల్లో ఒకసారి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత కూడా ప్రజలు తర్వాత దాంట్లో ఉండే పర్యవసానాలు, దాని నష్టాన్ని చూసి మా దగ్గర మీరు ఈ చెత్త వేయద్దు అని టొహిమా ఐలాండ్లో చేయడం, దాంతో అక్కడి నుంచి తీసేసి వేరే చోట వేయడానికి ప్రయత్నం చేయడం ఒకటి జరిగింది. రెండోది, ఇట్లాంటి భారలోహాలు ఉండే చెత్తని డీల్ చేయడానికి నేలలో భూమిలో కప్పిపెట్టే కార్యక్రమం అంటే ల్యాండ్ ఫిల్స్ ద్వారా హజార్డస్ వేస్ట్ మేనేజ్మెంట్ని చేస్తారు. అంత నేలలో కప్పిపెట్టడానికి అంత నేలని ముందు సేకరించాలి, దాన్ని వేరే ప్రాంతం నుంచి వేరు చేయాలి, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ దాన్ని ఒప్పుకోవాలి. అది అయ్యే పని కాదు అనేది ఒక భావన ప్రపంచవ్యాప్తంగా. అక్కడి నుంచి బయటికి తీసుకువెళ్ళొద్దు. ఇప్పుడు మనం నూర్ మొహమ్మద్ కుంటా అని ఒక లేక్ హైదరాబాద్ చుట్టుపక్కన అగ్రికల్చరల్ యూనివర్సిటీ పక్కన ఉన్న లేక్కి ఇట్లాంటి పరిస్థితే ఉంది. అక్కడ ఉండే పారిశ్రామిక వ్యర్థాలన్నీ అక్కడికి చేరి భూమిలో మేట వేసుకున్నాయి, పెద్దగా సెడిమెంట్ మడ్డి పేర్కొని ఉంది. అయితే వాళ్ళు దాన్ని ఏం చేస్తున్నారు అంటే ట్యూబుల్లోకి ఎక్కించి ఆ చెత్తని మొత్తాన్ని దాంట్లోకి ఎక్కించి ఆ చెరువు చుట్టూ అంచులో దాన్ని పాతి పెట్టేసి దాన్ని చెరువుని అట్లా శుభ్రం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక మెథడ్ ఏంటి అంటే దీన్ని చెరువు లోపలే ఒక మధ్యలో ఒక ఐలాండ్ లాగా తయారు చేసి ఐలాండ్లో తీసుకుపోయి ఇదొక ప్రయత్నం. అంటే వేరే వాళ్ళు ఎవరు ఈ చెత్తని తీసుకోరు కాబట్టి, ఇంత హానికరమైన చెత్తను తీసుకోరు కాబట్టి దీన్ని ఇక్కడ ఇంకా అడిగే వాళ్ళు ఎవరు లేరు, ఆల్రెడీ వచ్చి ఉంది కాబట్టి ఏం చేయలేరు కాబట్టి. అంటే హుస్సేన్ సాగర్ మనం చూసుకుంటే 275 చదరపు కిలోమీటర్లు దీనికి వాటర్ షెడ్ ఉంది. అంటే ఎక్కడి నుంచి అయితే నీళ్ళు వస్తాయో క్యాచ్మెంట్ ఏరియా 275 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు మెయిన్గా మనకి కాన్సన్ట్రేషన్ ఎక్కువ పొల్యూటెంట్స్, కెమికల్ పొల్యూటెంట్స్ ఎక్కువ ఉన్నది, హెవీ మెటల్స్ ఎక్కువ ఉన్నది మనకి కూకట్పల్లి నాలాలో కనిపిస్తుంది. కూకట్పల్లి నాలాలో 70 MLD రోజు వస్తుంటే దాంట్లో 15 MLD ఇండస్ట్రియల్ పొల్యూటెంట్స్ ఉంటున్నాయని. దానికోసం 1966 దాకా 66 నుంచి పొల్యూషన్ దాంట్లో కనిపిస్తుంది, కాలుష్యం కనిపిస్తుంది. 70కి వచ్చేటప్పటికి తన శక్తిని మించిపోయింది, హుస్సేన్ సాగర్ శక్తికి కొంత మంచినీళ్ళే. 70కి వచ్చేటప్పటికి తను మింగలేదు, తను ఇముడ్చుకోలేదు హుస్సేన్ సాగర్ లేక్. ఆ పరిస్థితికి వచ్చింది. అప్పుడు కేమెయిన్ వేయడం, దానికి ఒక పైప్ లైన్ కట్టడం, ఇది ఒక ప్రయత్నం చేసి అక్కడి నుంచి హుస్సేన్ సాగర్ నుంచి అంబర్పేట్ చెరువుకి తరలించి అంబర్పేట్లో ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి అక్కడ ట్రీట్మెంట్ చేయడానికి ఒక ప్రయత్నం చేసింది. అయితే ఈ ప్రయత్నంలో, ఈ క్రమంలో మనకి 300 పైగా రకరకాల రసాయన పరిశ్రమలు జిడిమెట్ల ఏరియాలో ఉన్నాయి. కొట్పల్లి నాలలోకి మనకి 2 రూట్ల నుంచి వస్తాయి. ఒకటి జిడిమెట్ల రూట్లోంచి, ఇంకొకటి ఆ పైన ఉండే ప్రాంతం. మొత్తం 4-5 వస్తాయి. దీన్ని ప్రభుత్వం అనుకున్నట్లుగా వాళ్ళు చెప్పిన దాంట్లో మీరు అన్నట్లు మధ్యలో వేయడం ఒకటి, తర్వాత ఈ నీళ్లు మొత్తం బయటికి పంపి ఒక ప్రయత్నం చేస్తామన్నారు. అంటే ఇట్లా చేస్తే ఎన్ని ఏళ్ళు పడుతుంది బాగు చేయాలంటే కనుక? యాక్చువల్గా నీళ్లు బయటికి పంపిస్తే ఏం కాదు, నీళ్లు బయటికి పంపిస్తే కొత్త నీళ్ళు వస్తాయి అంతే. కొత్త నీళ్ళు మనం దాంట్లో పెడతాం. ఉండేది సమస్య అక్కడ మడ్డి. దాంట్లో చేరుకున్న మడ్డి సెలీనియం కానీ, మెర్క్యూరీ కానీ, క్యాడ్మియం కానీ ఇట్లాంటి రకరకాల భారలోహాల మడ్డి బాగా పేర్కొని ఉన్నది. అది నీళ్లు పోస్తే నీళ్ళలో కరిగిపోయి అది డైల్యూట్ అయ్యి వెళ్ళిపోయే అవకాశం లేదు. అది మడ్డిగా చాలా గట్టిగా పేర్కొని ఉంది. సో దాన్ని తవ్వి తీయాల్సిందే. లేదు అంటే దాన్ని మనం అట్లా వదిలిపెట్టి అది అట్లనే ఉంటుంది అనుకుంటూ ఉండాల్సి ఉంటుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొత్తవి చేరకపోతే కొన్ని 100 సంవత్సరాలు అవుతుండొచ్చు. ఇది మొత్తం మడ్డి డైల్యూట్ అయ్యి మామూలుగా మంచి నీళ్లు వస్తున్నా కూడా డైల్యూట్ అయ్యి 100 సంవత్సరాలు అవ్వచ్చు. ఎందుకంటే అది మడ్డి పేర్కొని పోయిన మడ్డి. దాన్ని గీకి మనం పైకి తీస్తేనే దాన్ని డ్రెడ్జింగ్ అంటారు. ఆ డ్రెడ్జింగ్ చేస్తేనే అది బయటకు వస్తుంది, లేకపోతే అది అక్కడే ఉంటుంది. కొంచెం దాన్ని నీళ్ళని ఎప్పటికి కూడా నీళ్ళలో అది కరుగుతూ ఉంటుంది. దాన్ని మొత్తానికి ఏం తెలియదు, కంప్లీట్గా కరగదు అది. ఆ నీళ్ళలో
ఉండే రకరకాల అక్వాటిక్ యానిమల్స్, చేపలు లాంటి వాటిలో కూడా చేరుతుంది. కొంతమందమే చేరుతుంది. దీని మీద ఎన్జిఆర్ఐ వాళ్ళు స్టడీ చేసిన దాని మీద మనకి స్టడీలో తెలిసింది ఏంటంటే కొంతమందం ప్రతిసారి దీంట్లోంచి కొంచెం కొంచెం విడుదల అవుతూనే ఉంటుంది, కానీ పేరుకుపోయింది మాత్రం గట్టిగా పేరుకుని ఉన్నది. అది అట్లనే ఉంటుంది. ప్రతిసారి వచ్చే నీళ్ళకి కొంచెం దాని కలర్ని, దాని వాసనని, దాని రంగుని, దాని రుచిని, అన్ని దాంట్లో ఉండే నష్టాలు కష్టాలని కొంచెం యాడ్ చేస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు నరసింహారెడ్డి గారు అన్నట్టుగా కొత్త నీళ్ళు వస్తుంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి కొత్త చెత్త యాడ్ కాకుండా ఉంటే, మంచినీళ్ళు మాత్రమే అక్కడికి చేరేటట్టు మనం చేయగలిగితే అప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వచ్చిపోయే నీళ్ళలో ఎక్కువ కలుషితాలు ఉండవు. ఇప్పుడు వచ్చిపోయే నీళ్ళలో కూడా కలుషితాలు ఉన్నాయి కదా. హుసేన్ సాగర్లోకి మంచినీళ్ళు రావాలంటే ఏం చేయాలి సార్? నరసింహారెడ్డి గారు, మన దగ్గర సిటీ మధ్యలో ఉన్న సరస్సు ఇది, వేరే దగ్గర సిటీ మధ్యలో ఉన్నాయి కానీ లేదా నది ఒడ్డున సరస్సు ఒడ్డున టౌన్లలో కలుషితమైన వాటిని ఎక్కడ రిపేర్ అంటే దాన్ని ప్రక్షాళన చేసుకునే ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ అనేక నగరాల్లో ఉన్నాయి. అన్ని నగరాలకి నదులు ఉన్నాయి. థేమ్స్ నది మనం లండన్లో తీసుకుంటే థేమ్స్ నది కూడా ఒకప్పుడు మురికి కాలువగా మారిపోయింది. అంటే మనం మూసీ టైప్ అయిందా? మూసీ టైప్ అయింది. దాన్ని మార్చుకున్నారు క్రమంగా. అందులో ఇదే మనం అనుకుంటుంది ఒకటి, అందులోకి వచ్చే వ్యర్థ జలాలను శుద్ధి చేసి వదలడము, రీసైక్లింగ్ చేయడము, తర్వాత వాన నీటిని థేమ్స్ నదిలోకి పోయేటట్టు చేయడము, తర్వాత లండన్ నగరం యొక్క ప్రణాళికలో కూడా అక్కడక్కడ మార్పులు చేసి ఆ థేమ్స్ నదిని పరిశుద్ధం చేసుకున్నారు. మనం హుసేన్ సాగర్కి వచ్చేటప్పటికి ఇది చాలా యూనిక్. నాకు ప్రపంచంలో ఎక్కడ ఇట్లాంటి కనపడలేదు. ఒకటి, మనం సమస్యని ఏమీ చేయకుండా వదిలేసిన అనేక సరస్సు యూనికేనా? సరస్సు యూనిక్, సమస్య కూడా యూనికే. ఎక్కడ లేదు ఇట్లాంటిది. ఎందుకంటే ఒకవైపు పారిశ్రామిక వ్యర్థ జలాలు, ఒకవైపు ఇళ్లలో నుంచి వచ్చేది, తర్వాత కమర్షియల్, ఇవన్నిటినీ ఒక సంవత్సరం ఒక రోజు కాకుండా మనం ఒక 25 ఏళ్ళ నుంచి దాన్ని ఆ విధంగానే చేస్తున్నాం. రెండోది, ఇంత పెద్ద క్యాచ్మెంట్ ఏరియా ఉన్న సరస్సు ఇది ఒకటే. సో ఇక్కడ మనం చేయాల్సింది హుసేన్ సాగర్ దగ్గర చేయాల్సింది కాదు, హుసేన్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో చేయాలి. అందులో నగర అభివృద్ధి ప్రణాళికలు మార్చాలి. దానికి పెట్టుబడులు కావాలి. పెట్టుబడులు మన హైదరాబాద్ వాటర్ బోర్డులో ఉండాలి. తర్వాత జిహెచ్ఎంసీ చేయాలి. ఇప్పుడు ఈ రోజుకి కూడా మనము ఈ క్యాచ్మెంట్ ఏరియాలో డెవలప్మెంట్ని ఏ విధంగా చేయాలనే ప్రణాళిక లేదు. అంటే హుసేన్ సాగర్ని కాపాడుకోవాలంటే ఇప్పుడు ఉదాహరణకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఉంది. దానికి జీవో నంబర్ 111 ఉంది. ఇప్పుడు అవి రెండు హుసేన్ సాగర్ దిశగా పయనం అవుతున్నాయి. అక్కడ కూడా ఇప్పుడు కాలుష్యం పెరుగుతుంది. మీరు చూస్తే తెలుస్తుంది మనం ఎట్లా ఈ ఎగ్జాంపుల్ ఆ ఎగ్జాంపుల్ చూస్తే. ఈరోజు మీరు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో అభివృద్ధి ప్రణాళికని మార్చితే తర్వాత కొన్ని నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కమర్షియల్ కానీ ఇండస్ట్రీస్కి వాటికి సంబంధించి మేము జీడిమెట్లలో ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం. ఇప్పుడు కాదు, 1994లో ఒక్కొక్క ఇండస్ట్రీలో వాలంటరీగా వాళ్ళతోటి వేస్ట్ స్ట్రీమ్స్ సెపరేట్ చేసే ఎక్స్పెరిమెంట్ చేసాము. అప్పుడు ఒక దాదాపు 26 ఇండస్ట్రీస్ తోటి చేసింది. అది చేసింది, కానీ అప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సహకారం లేకుండే, ఎందుకంటే వాళ్ళకి వచ్చేది రాదు కాబట్టి. సో అంటే ఆ దశ నుంచి ఒక్కొక్క యూనిట్ ఆఫ్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో, ఇండస్ట్రీ కావచ్చు, ఇల్లు కావచ్చు, హోటల్ కావచ్చు, మనం అక్కడి నుంచి ప్రణాళిక చేసుకుంటూ ఎక్కడికక్కడ వికేంద్రీకృత శుద్ధి ఏర్పాట్లు చేసుకుంటే అప్పుడు హుసేన్ సాగర్కి మనం ఒక అవకాశం కల్పిస్తాం. అప్పటికీ తీరదు, ఒక అవకాశం, మంచినీటి ద్వారా శుద్ధి జరిగే ప్రక్రియకి అవకాశం కల్పిస్తాం. ప్రసన్న గారు, ఇప్పుడు హుసేన్ సాగర్ ఉంది కదండి, హుసేన్ సాగర్కు చుట్టుపక్కల ఉన్న ఇండ్లు, అపార్ట్మెంట్లలో బోర్లు ఉంటాయి. ఆ బోర్లలో ఊట ఉంటుంది కదా, మరి ఆ ఎఫెక్ట్ ఏమన్నా ఈ లెడ్ కానీ లేకపోతే మిగతా ఇతర అవన్నీ కెమికల్స్ నీళ్ళు వాళ్ళకి పోయినట్లేనా? లెడ్ ఇట్లాంటివి ట్రేసెస్ హుసేన్ సాగర్ చుట్టుపక్కల అంటే దగ్గరలో ఉన్న ప్రదేశంలో మనకి కనిపించలేదు. అయితే హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ప్రదేశాల్లో రకరకాల అంటే ఇళ్లలో వాడిన వ్యర్థాల్లో కూడా మనకి కెమికల్స్ ఉంటాయి, భారలోహాలు కూడా ఉంటాయి కొంతవరకు. అట్లాంటి ట్రేసెస్ కనిపించినాయి, కానీ హుసేన్ సాగర్ ఎఫెక్ట్ మనకు కనిపించలేదు అదృష్టవశాత్తు. దానికి ఒక మెయిన్ కారణం
మనల్ని రక్షిస్తున్నది హుస్సేన్ సాగర్ కింద ఉండే ఒక పెద్ద బండ రాయి లాగా ఉంది కాబట్టి భూమిలోకి చొచ్చుకుని పోవట్లేదు, పరుపు బండల్ చొచ్చుకుని పోవట్లేదు. కానీ హుస్సేన్ సాగర్లోంచి అవుట్ఫ్లో అయిన నీళ్లు ఇక్కడి నుంచి అయితే బయటికి పోతున్నాయి కాలువల్లో, ఆ కాలువల్లోంచి నీళ్లు ఇంకి ఆ చుట్టుపక్కల ఏరియాల్లో బోర్లలో నీళ్లు పాడైనాయి అని చెప్పి చాలాసార్లు అట్లాంటి విషయం వచ్చింది. దానికి అప్పటికప్పుడు రిపేర్ చేయడము, కొన్ని రోజుల తర్వాత రిపేర్ చేయడము, అట్లాంటి రకాలు చేశారు. అది మనకి కుకుట్పల్లి ఏరియాలో ఉండే రకరకాల ఈ ఎలక్ట్రోప్లేటింగ్ ఇండస్ట్రీస్, చిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి. దానికి తోడు ఈ జిడిమెట్ల ఏరియా నుంచి వచ్చే పరిశ్రమల వ్యర్థాలు కూడా. ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఏ పరిశ్రమకి ఆ పరిశ్రమ కాలుష్యం నియంత్రణ చేసుకోలేని పరిస్థితిలో ఉంది అనే దాంతో సుప్రీంకోర్టుకి ఒక జాయింట్ యాక్షన్ ప్లాన్స్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రెండు కలిసి సబ్మిట్ చేసినాయి. దాని ప్రకారం సుప్రీంకోర్టు ఓకే అని చెప్పిన దానికి ఏంటంటే కంబైన్డ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసింది. అంటే ఏంది, ఇండస్ట్రీ నుంచి వచ్చే కలుషిత జలాలు అట్లాగే ఇళ్లలోంచి వచ్చే కలుషిత జలాలు రెండింటిని కలిపి ట్రీట్మెంట్ చేయాలి. ఎందుకంటే ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చే కలుషిత జలాలని వాళ్ళు డైరెక్ట్గా ట్రీట్ చేయలేరు అని. అంత ట్రీట్ చేసినాక కూడా మళ్ళీ అది వాడుకునే పరిస్థితికి నీళ్లు రాని పరిస్థితులు ఏం చేశారంటే ఒక పైప్ లైన్ వేసిండు, 17 కిలోమీటర్ల పైప్ లైన్ వేసిండు. ఒక పటాన్ చెరువు నుంచి పైప్ లైన్ వేసిండు. అంతకంటే ముందు ఒక జీడిమెట్ల నుంచి ఒక పైప్ లైన్ వేసిండు, కేమేను డూప్లికేట్ కేమేను అని. అంటే ఏంటంటే ట్రీట్ అయినాక కూడా నీళ్లు వాడుకునే పరిస్థితికి రావట్లేదని తెలిసిన తర్వాత దీన్ని తీసుకుపోయి మళ్ళీ అంబర్పేటలో చాలా ఎక్కువ లెవెల్లో, అంటే 790 మిలియన్ లీటర్ల మురికి నీరులో కలిపి అక్కడ ఇంకెక్కువ డైల్యూషన్ ఫ్యాక్టర్లో ట్రీట్ అవుతాయనే ఒక ప్రయత్నం జరుగుతుంది. అంటే ఇంకొకటి, ఇంతకుముందు ఉన్న పరిస్థితికి ఇప్పటికీ తేడా ఏంటంటే 99 తర్వాత ఈ పరిశ్రమల్లోంచి వచ్చే వ్యర్థ జలాల్లో ఇదివరకు సాలిడ్ వేస్ట్, చాలా పెద్ద స్ట్రాంగ్గా ఉండే కెమికల్ వేస్ట్లని తీసుకుని ముద్దగట్టి ఆ ముద్దని తీసుకుపోయి దూలపల్లిలో ఒక ట్రీట్మెంట్, కాజిపల్లి దగ్గర చేసిన ట్రీట్మెంట్ ప్లాంట్లో, అంటే ట్రీట్మెంట్ ప్లాంట్ కాదు, TSDF అంటారు, ట్రీట్మెంట్ స్టోరేజ్ డిస్పోజల్ ఫెసిలిటీ, ఆ నేలలో నిక్షిప్తం చేసే పరిస్థితి ఆ పద్ధతిలో చేసినందుకు కొంతవరకు మనకి నీళ్లు శుభ్రమైనవి. అంతకుముందు ఉన్న 99 కంటే ముందు ఉన్నది, 99 ముందు ఉన్నది, 99 తర్వాత ఉన్నది తేడా ఉంది. అయితే ఇవన్నీ కూడా ఈ రోజున మన హుస్సేన్ సాగర్లో నీళ్లు వాడుకోవడానికి అనువుగా చేయడానికి మాత్రం సరిపోవట్లేదు. 275 కిలోమీటర్ల ఉన్న నీటి క్యాచ్మెంట్ ఏరియా ఇప్పుడు కుట్కూట్పల్లి నాలానే చూసుకుంటే 160 దాకా కిలోమీటర్ల వరకు మనకి, చదరపు కిలోమీటర్ల వరకు క్యాచ్మెంట్ ఏరియా ఉంది. ఇంకోటి అక్కడికి ఇక్కడికి 142 మీటర్ల లోతు ఉంది మన పైన కుకట్పల్లి నిజాంపేట ఏరియా నుంచి మనం చూసుకుంటే. సో ఇంత ప్రవాహంగా వచ్చే దాంట్లో మనకి శుభ్రమైన మంచినీళ్ళు వచ్చే అవకాశం తగ్గిపోతూ వస్తుంటే వర్షం నీళ్ళలో కూడా మనకి ఈ మురికి అంతా ఊరంతా కొట్టుకుని ఊరంతా శుభ్రం చేసి ఊరంతా కడిగినట్టు అయ్యి ఆ కడిగిన చెత్త వస్తుంది. ఒక్కసారి వర్షం వచ్చినాక మనం హుస్సేన్ సాగర్లో చూస్తే మొత్తం ఎంత చెత్త, ఘన వ్యర్థాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, లేకపోతే ఇది థర్మకోల్ కుప్పలు కనిపిస్తుంది. ఒక్క వర్షానికే కుప్పలు కనిపిస్తుంది హుస్సేన్ సాగర్లో. కానీ హుస్సేన్ సాగర్లోకి వెళ్ళి వచ్చిన నీళ్ళని బయటికి వెళ్ళి వచ్చి డైవర్ట్ చేసి సాగర్ మొత్తాన్ని ఒక 7-2 ఏళ్ళు ఎండిన తర్వాత తీస్తే ఇబ్బంది ఏమి ఉండదా? అది కింద మడ్డి ఉన్నది, ఆ మడ్డి ఎన్ని మీటర్లు ఉండొచ్చు అందాదా? ఎంతైనా చెరువులలో 100 ఏళ్ళ 200 ఏళ్ళ చెరువులు ఉన్నాయి, ఓ 10 ఫీట్లు 5 ఫీట్లు ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండే అవకాశం లేదు కదా. కొన్ని చోట్ల 8 మీటర్ల వరకు కూడా ఉంది చెత్త అని చెప్పారు, 10 ఫీట్లు 9 ఫీట్ల వరకు ఉన్న హుస్సేన్ సాగర్లో. అయితే అది కుకట్పల్లి ముఖద్వారం, కుకట్పల్లి నుంచి హుస్సేన్ సాగర్లోకి ఎక్కడ చేరుతుందో అక్కడే మనకి రసాయన చెత్త ఎక్కువ ఉంది అని చెప్పి మన టెస్ట్లు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు చేసిన టెస్ట్లలో తెలిసింది. సో అంటే మనకి అక్కడి నుంచే ఎక్కువ వస్తుంది, దాని మీద దృష్టి కేంద్రీకరించాలని చెప్పి ఆ జిడిమెట్ల ఏరియా, కుకట్పల్లి నాలా దగ్గర పనిచేసే ఈ ఎలక్ట్రోప్లేటింగ్ ఇండస్ట్రీస్ కోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వేరే ఒక మెథడ్ పెట్టి మీరందరూ మీ డ్రమ్లలో పోసుకోండి, మీ కెమికల్స్ అన్ని క్లీన్ చేసినాక వాడుకున్నాం, మేము దాన్ని తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయించి వదిలి పెడతామన్నారు. కానీ ఇంకా దాన్ని ఆ పరిశ్రమలు, ఆ చిన్న చితక పరిశ్రమలు దాన్ని ఫాలో కావట్లేదు. సో ఇప్పటికి కూడా ఎంతో కొంత కెమికల్ వ్యర్థాలు హుస్సేన్ సాగర్కి ప్రతిరోజు చేరుతూనే ఉన్నాయి. సో ఆ పరిస్థితిని మనం హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. మనము నివారించే ప్రయత్నాలు, పరిష్కారాలు అనేకం ఉన్నాయి. అది వికేంద్రీకృత పరిష్కారాలు, అవి చేపట్టకుండా ప్రక్షాళన సాధ్యమే కాదు. అది మొట్టమొదటిది. రెండవది, కాలుష్యం చాలా విపరీతమైన ప్రమాదకరమైన స్థితిలో ఉంది. అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమి
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పనిచేస్తే ఇంత సమస్యలు వచ్చి ఉండవు కాదు కదా. ఇది ఈ రోజు వచ్చింది కదా, 20 ఏళ్ళ నుంచి వాళ్ళేం పట్టించుకోలేదు. దాని విషయమే పట్టించుకోలేదు. ఇప్పుడు కూకట్పల్లి మెయిన్ నాలా అప్పుడు వేలే డైవర్షన్ అని పెట్టినా కూడా అది చాలా చోట్ల పగిలిపోయింది. మా దగ్గర ఫోటోలు ఉన్నాయి, 1994లో నేను స్వయంగా తీసినాయి. కూకట్పల్లి మెయిన్ని పట్టించుకోలేదు, పారిశ్రామిక వ్యర్థ జలాలు పట్టించుకోలేదు, ఈ చిన్న చిన్న యూనిట్లను కూడా పట్టించుకోలేదు. సో కాలుష్యం, అందుకే ఈ రోజు కూడా మనం నివారణ ఉపాయాలు చాలా ఆలోచన చేయాలి. నివారణ ఉపాయాలు లేకుండా ప్రక్షాళన సాధ్యమే కాదు. మనకు అదృష్టం ఏంటంటే హుస్సేన్ సాగర్ ఉన్నది కాబట్టి మనం దాన్ని ఆపుతున్నాం, లేదంటే ఇంకా కింద కాలుష్యం అయ్యేది. ఇప్పుడు కనీసం హుస్సేన్ సాగర్లో ఆపుకోగలుగుతున్నాం కాబట్టి కొంతలో కొంత ఇంకా అనేక మంది ప్రజలు ఆ కాలుష్యం బారిన పడకుండా కాపాడబడుతున్నారు. దాన్ని ఉంచుకొని దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మనం నివారణోపాయాలు మొదలుపెట్టాలి. అదే క్రమం ఇప్పుడు మనం ఇక్కడ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో చేయాలి. ఇది మొదలవుతుంది ఇప్పుడు, ఇదేమో 20 ఏళ్ల కాలం సమస్య. ఈ రెండుటిని ముందు జాగ్రత్త తీసుకోవాలంటే అందుకే నేను అనేది హైదరాబాద్ నగరాభివృద్ధి ప్రణాళికల్లో మనం తీవ్ర దృష్టితో చూడాల్సిన అవసరం ఉన్నది ఈరోజు. సార్, ఈ హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షపు నీళ్లు వీటిని కొంచెం డైవర్ట్ చేస్తే కనుక కొంతలో కొంత అయినా సాగర్లోకి వచ్చే అవకాశం లేదా? హైదరాబాద్లో వర్షం నీళ్లు రోడ్ల మీద విపరీతమైన నీళ్లు, వర్షం నీళ్ళే కాదు, ప్రతిరోజు మనం హుస్సేన్ సాగర్ పై ప్రాంతం నుంచి 300 మిలియన్ లీటర్ల దాకా భూగర్భం నుంచి నీళ్లు తీసి వాడుతూనే ఉన్నాం. వర్షం నీళ్ళ కంటే వర్షం పడేది 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు మాత్రమే వర్షం పడుతుంది. ఆ నీళ్లు మొత్తం ఏడాది మొత్తం ఉంటున్నాయని కాదు, ఎప్పటికప్పుడు మనం వాడుతున్న నీళ్ళని కూడా శుభ్రం చేసిన నీళ్ళని మనం కనుక వదిలిపెట్టగలిగితే హుస్సేన్ సాగర్లోకి కొంతవరకైనా హుస్సేన్ సాగర్ ఎకోసిస్టమ్ని కాపాడగలుగుతాం. ఒకటేమో డైవర్ట్ అయిపోతుంది, బికాజ్ ఆ డైరెక్షన్స్ ఏ రూట్లో అయితే నీళ్లు దీంట్లోకి ప్రవహిస్తాయో ఆ ప్రాంతంలో మొత్తం కట్టడాలు, రకరకాల నిర్మాణాలు, ఫ్యాక్టరీలు కానీ, ఇక కాలేజీలు కానీ, ఫంక్షన్ హాల్స్ కానీ, ఇల్లు కానీ, కాలనీస్ కానీ రకరకాలుగా వచ్చేసినాయి. సో అట్లనే డైవర్ట్ అవుతుంది ఒక విధంగా. సో రెండో రకంగా ఏంటంటే మనకి చెత్త అన్ని స్ట్రీమ్ల నుంచి పెద్దగా వరద వచ్చినప్పుడు వరదలో చెత్త వస్తుంది. కాబట్టి ఎక్కడికక్కడ డీసెంట్రలైజ్డ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి గృహ వ్యర్థాల నుంచి మనం హుస్సేన్ సాగర్ని కాపాడాల్సిన అవసరం ఉంది. సాగర్ను కదిలేయకుంటేనే మంచిది అంటారు ఓవరాల్గా. సాగర్లో ఉండే కెమికల్ మడ్డిని ఇప్పుడు కదిలించకపోవడమే ఉత్తమం. దానికి లాంగ్ టర్మ్లో మనం ప్లాన్ చేసి దాన్ని ఏమైనా చేయాలి, కానీ వేరే చోట వేయడానికి మాత్రం ఎవ్వరు ఒప్పుకోరు. ప్రక్షాళన సాధ్యమేనా? ప్రక్షాళన సాధ్యము, కానీ నివారణ తోటి మొదలు పెట్టాలి. డిబేట్లో పాల్గొన్నారు సార్ నరసింహారెడ్డి గారు, ప్రసన్న గారు, థ్యాంక్ యూ అండి ఇద్దరికి. నగరం మధ్యలో ఉన్న సరస్సు ప్రక్షాళన సాధ్యమైన విషయమే, కాకపోతే దీనికి ప్రభుత్వం తరపు నుంచి, ప్రభుత్వ విభాగాల తరపు నుంచి, ప్రజల తరపు నుంచి కూడా నిర్దిష్టమైన కార్యాచరణ, దానికి సంబంధించిన ఆచరణ తక్షణ అవసరం. థ్యాంక్ యూ.